కొండపల్లి గురువు గారికి, రాచకొండ శర్మ గురువు గారికి, గురువులందరికీ పాదాభివందనములు. ఆత్మస్వరూపులందరికీ నమస్కారములు. ఈరోజు ప్రార్థనతో తరగతిని ప్రారంభించుకుందాం. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా. హరి ఓం. ప్రణామములు గురుగారు. తరగతి ప్రారంభించవలసిందిగా విన్నవించుకుంటున్నాను. శుభామ. ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. మన అనుభూతి ప్రకాశంలో 16వ అధ్యాయంలో 26వ శ్లోకం దగ్గర ఉన్నాం. రేపటితో మనం 16వ అధ్యాయాన్ని పూర్తి చేసుకోవచ్చును. పరమేశ్వరుడి కటాక్షం వల్ల మన డాక్టర్ గారు 2 రోజులు వెసులుబాటు కల్పించడం వలన మనం బాగానే ముందుకొచ్చాం. 16 కూడా రేపటితో పూర్తి చేసుకొని ఇదే నెలలో 17వ అధ్యాయంలో ప్రవేశిద్దాం. 2 అధ్యాయాలే పెద్దవి, ఆ తర్వాత చిన్న అధ్యాయాలే. అనుభూతి ప్రకాశాన్ని ఏదడం అనే పని పూర్తి చేద్దాం. యోసౌ అవిద్యయా దేహి సంసారీ వాప్యభూత్పురా శబే సయేవ విద్యయా బ్రహ్మ ఇతి ఏత్యతోస్మిన్ జగదర్పితం. యహ ఎవడు అసౌ అవిద్యయా ఈ అవిద్య చేత దేహి శరీరాభిమాని కాని సంసారీవా జనన మరణ ధర్మములు కలవాడు కాని పురాపి ఇంతకు ముందు కూడా అభూతాయనో. సాధారణంగా అవిద్య చేతను నాది 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 అంటూ ఉంటాం. యథార్థానికి మంది అన్నది ఏది లేదు. వేదాంతం చదివినా చదవకపోయినా ఒక నిజం ఏమిటంటే మనది అన్నది ఏమీ లేదు. ఎందుకంటే ఇవాళ నా పేరున ఉన్నటువంటి ఇల్లు కొన్నాళ్ళు పోయిన తర్వాత మరొకరి పేరున ఉంటుంది. నేను సంపాదించినటువంటి ధనం మరొకడు తింటాడు. నేను సంపాదించినటువంటి బంగారం మరొకడు పెట్టుకుంటాడు. నేను వాడినటువంటి బండి మరొకడు వాడతాడు. ఎవడు దేనికి యజమాని? ఏది యజమాని అనే వాళ్ళాడు. కాకపోతే ఏమిటంటే అవిద్య చేతనం నేను దీనికి యజమానిని అనేటువంటి శరీరాభిమానం కానీ సంసారీవా జనన మరణ ధర్మాభిమాని కానీ అంటే చావు పుట్టుకల అజ్ఞానం చేత చావు పుట్టుకల మీద అభిమానం కానీ పడుతూ ఉంటాం. ఏమండి డాక్టర్ గారు చనిపోతానే ఉంటానండి, చాలా భయంగా ఉన్నదండి. నాకు భయం ఉన్నా లేకపోయినా ఆ రోజు నా చేతుల్లో లేదు, నా ఇష్టంలో లేదు. అది మన నియతంగా ఉండేటువంటి విషయం. దానికోసం మనం భయపడవలసిన పని లేదు. ఏం చేయాలి? ఉన్నంతకాలం విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాలి. నాకు వయస్సు అయిపోయిందనో ఇంకోటనో మెషపెట్టుకోకుండా శక్తి ఉన్నంత వరకు ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తూ ఉండాలి. ఆచరిస్తూ ఉంటే ఆ ధర్మం మనం ఆచరించడమే మన గొప్పతనం. ఏదో 58 ఏళ్ళకే రిటైర్మెంట్ కదండి, రిటైర్ అయిపోయిన తర్వాత ఏమిటి ఎంజాయ్ చేస్తారు? టీవీ అదే పనిగా చూస్తే కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడేదో నీకు జబ్బు అంటాడు. అలా చెవుల డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు జబ్బు అంటాడు.
ఏమండి ఏదో దొరికాయి కదా అని 10 రకాలు తింటే జనరల్ ఫిజిషియన్ నీకు సంకటం అంటాడు. ఆ 58 నేను రిటైర్ అయిపోయాను తిని నిద్రపోవటం కాదు, కాస్తంత ఇంద్రియ వ్యవహారాలు తగ్గాయి కాబట్టి ఆత్మ వ్యవహారాల్ని పెంచుకోవాలి. అదే ఎవడైతే అవిద్య చేతనం నేను శరీరం, నేను సంసారిని అనుకున్నాడో వాడే సయేవ విద్యయా బ్రహ్మజ్ఞానము చేత బ్రహ్మాయేతి బ్రహ్మత్వాన్ని పొందుతాడు. వాడే బ్రహ్మ అయిపోతాడు బ్రహ్మజ్ఞానం చేత. సంపాదించుకుంటే మనమే బ్రహ్మం, లేకపోతే మనమే సంసారులమి. అందువలన అస్మిన్ ఇతని యందు జగదర్పితం జగత్తంతా సమర్పింపబడెను. తస్మాత్ బ్రహ్మ విజ్ఞానాత్ లక్షణాత్ పూర్వమపి బ్రహ్మయేవ సద విద్యయా అబ్రహ్మ ఆసీత్ సర్వం ఏవ చ సద అసర్వం ఆసీత్ తాంతు అవిద్యాం అస్మాత్ విజ్ఞానాత్ తిరస్కృత్య బ్రహ్మవిద్ బ్రహ్మైవ సన్ బ్రహ్మ అభవతు అని భాష్యంలో రాశారు. మధు విద్యలో చెప్పబడినటువంటిది బ్రహ్మజ్ఞానం. దీన్ని పొందడం వలన అవిద్య నశించిపోయి బ్రహ్మం అయిపోతాడు. అవిద్య నశించిపోతే మనం బ్రహ్మంగా మారిపోతాం. అవిద్య వలన ముందుగా బ్రహ్మ అయినటువంటి సత్తు అబ్రహ్మం, సర్వమైనటువంటి సత్తు అసర్వం అని అనుకుంటాం. బ్రహ్మజ్ఞానం వలన బ్రహ్మత్వము సర్వత్వ భావం కలుగుతాయి. అవిద్య కలిగితే శరీరాభిమానం, జనన మరణ ధర్మాలు నశిస్తాయి. జ్ఞానం వలన మనం బ్రహ్మం అవుతాం. జ్ఞానం చేత బ్రహ్మత్వాన్ని పొందుతాం. అతని యందే జగత్త సమర్పించబడుతుంది అన్నాడు. అంటే ఆ బ్రహ్మజ్ఞానే జగత్తు. జగత్తని వేరేగా ఒకట్లేదు, బ్రహ్మజ్ఞానంలోనే జగత్తంతా ఉన్నది. చక్రస్యారా యథా సర్వే నాభినేమ్యో సమర్పితా సజీవా నిఖిలా దేహా బ్రహ్మవిధి అర్పితా తథా. ఏమండి ఓ ఉదాహరణ బృహదారణ్యకంలో చెప్పినటువంటి ఉదాహరణని తీసుకొని ఇక్కడ శ్లోకం చెప్తున్నారు. యథా ఏ విధముగా సర్వే అన్నియు అయినటువంటి చక్రస్య అరాహ చక్రముల యొక్క రేకులు నాభినేమ్యోహ తూము చుట్టూ పట్టి ఉండేటువంటి ఇరుసునందు సమర్పితా అంటి పెట్టబడి ఉండును. బండి కదలాలి అని అంటే చక్రాలకి మధ్యన ఒక కన్నం, ఆ మధ్యలో ఇరుసు, వాటిని ఖచ్చితంగా శీలలతో అమరుస్తారు, లేకపోతే బండి కదలదు. బండి కదలాలంటే ఏమండి రేకులు ఎందుకు పెడతారండి? మొత్తం అంతా కూడా మూసి వచ్చిన కదా అంటే కుదరదు. బండి తయారు చేసేటువంటి విషయంలో జాగ్రత్తలు అవి. అదేవిధంగా సజీవా నిఖిలా దేహా జీవునితో సహా అన్ని శరీరాలు బ్రహ్మవిధి బ్రహ్మవేత్త యందు సమర్పితా సమర్పింపబడినవి. అంటే బ్రహ్మవేత్త అన్ని జీవులు బ్రహ్మవేత్తలో ఉన్నాయి. బ్రహ్మవేత్త లేనటువంటి జీవి లేడు. బ్రహ్మజ్ఞానం కలిగితే చాలండి, అన్నీ మనం వదిలేసుకోవచ్చునండి, మిగతా అన్నీ వదిలేయవచ్చును. బండికి ఉండే చక్రానికి రేకులు ఉంటాయి. ఆ రేకులన్నీ తూము చుట్టూ పట్టి ఉండేటువంటి ఇరుసును అంటిపెట్టుకొని ఉంటాయి. అలా ఇరుసును ఆశ్రయించి చక్రాలు ఉండకపోతే బండి కదలదు. అదేవిధంగా ఇరుసు లాంటి జీవుణ్ణి ఆశ్రయించి దేహాలు ఉంటాయి, లేకపోతే దేహాలు పనిచేయవు. అటువంటి సజీవ దేహాలన్నీ కూడా బ్రహ్మవేత్త యందు తూము వంటి బ్రహ్మవేత్తలో అర్పించబడి ఉంటాయి. ఆ ఇరుసు కూడా తూములోనే ఉంటుంది.
ఆ చక్రానికి ఉండేటువంటి పెద్ద కన్నంలో ఆ ఇరుసును కూడా ఉంటుంది. ఆ అటువైపు చక్రంలోని ఇటువైపు చక్రంలోని ఆ ఇరుసును పెట్టకపోతే ఈ 2 చక్రాలు కదలవు. అలా ఏర్పాటు చేస్తారు. తద్యథా రథనాభౌ రథనేమౌ చ అర్హాः సర్వే సమర్పితాः ఇది ప్రసిద్ధాः ఏవమేవ అస్మిన్ ఆత్మని పరమాత్మభూతే బ్రహ్మవిధి సర్వాణి భూతాని బ్రహ్మాది స్తంభ పర్యంతాన్ని సమర్పితం. రథచక్రమునందు రథచక్రం యొక్క తూమునందు ఇరుసునందు చక్రపు ఆకులు గుచ్చబడినట్లుగా పరమాత్మయే అయినటువంటి ఆత్మస్వరూపుడు అయినటువంటి బ్రహ్మవేత్త యందు బ్రహ్మాది స్తంభ పర్యంతమైనటువంటి జగత్తు గుచ్చబడ్డాది. అంటే బ్రహ్మాది స్తంభ పర్యంతమైన జగత్తంతా కూడా ఆత్మవేత్త యందే ఉన్నది. ఆత్మ జ్ఞానం ఉంటే చాలు, బ్రహ్మం అంతా జగత్తంతా కూడా అతనిలోనే ఉంటుంది, అతన్ని దాటి ఉండదు. అయితే బ్రహ్మవేత్త అన్నింటికన్నా ప్రధానమైన వాడు. తాడు యందు పావుని ఏ రకంగా భ్రాంతి పడ్డామో బ్రహ్మవేత్తలో ఉన్నటువంటి ఆత్మనే మనం జగత్తు అనుకుంటున్నాం. జగత్ అంటూ వేరేగా ఏం లేదు. సమాప్త బ్రహ్మ విద్యేయం కైవల్యావాప్తయేఖిలా యథోక్త బ్రహ్మ విద్యాయా స్తుత్యర్థ ఆఖ్యాయిక ఉచ్యతే. ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నారు. ఏమిటండి అని అంటే, బ్రహ్మ విద్య చెప్పడం పూర్తి అయిపోయిందండి. అయితే మరి నాపేయవచ్చును కదండి. అయ్యా, ఈ బ్రహ్మ విద్య గొప్పదని ఎలా తెలుస్తుందండి? మనం బ్రహ్మ విద్య ఏదో అంటే అప్పుడప్పుడు డాక్టర్ గారు మెసేజ్లు పెడుతూ ఉంటారు, మనం కాలక్షేపం చేయటం లేదు. అతి కష్టమైనటువంటి విషయాల్ని అనుసంధానం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఉపనిషత్తులు బ్రహ్మ విద్య అంటే అదేదో ఆషామాషి వ్యవహారం కాదు. ఎంతో లోతుగా పరిశీలన చేసి దాని మీద పూర్తిగా మన యొక్క బుద్ధిని అంతటినీ ఉంచితే కానీ దాన్ని మనం మాట్లాడటానికి అర్హత రాదు, అవకాశం రాదు. అటువంటి బ్రహ్మ విద్యా విషయాలు మనం అనేక నేర్చుకుంటున్నాం. 6 రోజులు 6 నేర్చుకుంటున్నాం. ఇవి కాకుండా 7వ రోజు నాడు కూడా నారాయణ ఉపనిషత్తు చదువుతున్నాం. ఇవో చదువుతున్నాం. అయితే మనం ఒక ఇబ్బంది ఎక్కడున్నదయ్యా అనంటే, ఈ బ్రహ్మ విద్యలో మనం దూరాలి, దాంట్లో మన బుద్ధిని పూర్తిగా నిలబెట్టాలి. సమాప్త బ్రహ్మ విద్యేయం, ఈ బ్రహ్మ విద్య సమాప్తం అయిపోయిందయ్యా. కైవల్యావాప్తయే అఖిల, కైవల్యావాప్తయే అఖిల, మోక్షము పొందుటకు సమస్తమైనటువంటి ఇయం బ్రహ్మ విద్య, ఈ బ్రహ్మ విద్య సమాప్త, పూర్తయింది. చెప్పేశాం, పూర్తిగా చెప్పాం. అయితే ఈ బ్రహ్మ విద్య గొప్పది అంటున్నారు. ఏమిటండి దాని గొప్పతనం? యథోక్త బ్రహ్మ విద్యాయా, చెప్పబడినటువంటి బ్రహ్మ విద్య యొక్క స్తుత్యర్థాఖ్యాయిక, స్తుతి కొరకు ఒక కథ ఉచ్యతే చెప్పబడుచున్నది. ఆ బ్రహ్మ విద్య చాలా గొప్పది అనడానికి మీకు ఒక కథ చెప్తా ఉన్నా. ఎందుకని మాకు బ్రహ్మ విద్య చాలా గొప్పదని తెలుసు అంటే, శృతే చెప్తున్నారు. రెండు రుక్కుల్లో ఆ వృత్తాంతాన్ని, 2 రుక్కుల్లో మధు విద్యని కూడా శతపథ బ్రాహ్మణంలో చెప్తారు. అదే ఇక్కడ చెప్తున్నారు. మోక్ష సాధనమైనటువంటి బ్రహ్మ విద్య పూర్తిగా చెప్పడం జరిగింది. ఈ బ్రహ్మ విద్యను స్తుతించడం కొరకు కథ చెప్పబడుతున్నది. ఏమిటి బ్రహ్మ విద్యా స్తుతి? ఎందుకయ్యా? బ్రహ్మ విద్యను ఇంద్రుడు దాచిపెట్టాడు, అది లోకంలో అందరికీ తెలియకుండా. దాన్ని దేవతలు కూడా పొందలేకపోయారు. దాన్ని అశ్విని దేవతలు
దధ్యచుని ద్వారా సంపాదించారు. ఇక్కడ గురువు శిరస్సును నరికి అశ్వముఖంతో విద్యను తెలుసుకున్నారు. దధ్యచుడు శిరఖండన కేశం బుర్ర నరికేసిన ఆ కష్టాన్ని ఓర్చుకొని బ్రహ్మ విద్య చెప్పి తిరిగి తన శిరస్సును పొందాడు. ఇది బ్రహ్మ విద్యలో ఉన్న గొప్పతనం. సాధారణంగా శిరస్సును నరికేస్తే వాడు చచ్చిపోతాడు కదండి. ఇక్కడ గురువుగారు బుర్ర నరికేశారు, అయినా గురువుగారు బతికే ఉన్నారు. నరికినటువంటి వాళ్ళు ఆ బుర్రని ఎక్కడో దాచారు, వాడికి ఒక గుర్రం బుర్ర పెట్టారు. ఈ బ్రహ్మ విద్య విన్నారు. ఆ గుర్రం బుర్రని ఇంద్రుడు తీసేసిన తర్వాత మళ్ళీ పాత బుర్ర పెట్టారు. ఏమిటండి అంటే మృత్యు అనేటటువంటిది బ్రహ్మజ్ఞానికి లేదు. బ్రహ్మజ్ఞానంలో మృత్యువు అనేటువంటిది లేదు. బుర్ర పోయినా ఏం పోయినా మృత్యు అనేది రాదు. శృతి బ్రహ్మ విద్య వలన బ్రహ్మ విద్య కర్మ వలన పొందుటకు అసాధ్యం అని చెప్పింది. ఉపనిషత్తులు ఏం చెప్తాయంటే మీరు ఏ కర్మ చేసినా బ్రహ్మజ్ఞానం కలగదు, ఆత్మజ్ఞానమే మోక్ష సాధనం. ఈ విషయం ప్రవర్గ్య ప్రకరణంలో చెప్పారు. శృతి కర్మను ఆత్మజ్ఞానం నుండి విడదీసింది. ఆత్మజ్ఞానం అమృతత్వ సాధనం అని చెప్పింది. కర్మ సముచితం కానటువంటి సన్యాసంతోనే జ్ఞానం సాధ్యం అని చెప్పింది. కర్మ అంటకూడదు, కర్మ అంటనటువంటి సన్యాసం కావాలి, అప్పుడు మాత్రమే జ్ఞానం సాధ్యం. యాజ్ఞవల్క్యుడు సన్యాసం కోరటం ద్వారా సంసార విషయ ప్రీతి జ్ఞాన కారణం కాదని, ఆత్మజ్ఞానమే మోక్ష సాధనమని చెప్పారు. యాజ్ఞవల్క్యుడికి కర్మకాండ తెలుసు, బ్రహ్మకాండ తెలుసు. ఆయన ఒక వేదాన్నే సృష్టించినటువంటి వాడు. శుక్ల యజుర్వేదం ఆయన వల్ల వచ్చింది లోకంలోకి. ఆయన సంసార విషయాల్లో ప్రీతిని విడిచిపెట్టి సన్యాసాన్ని కోరాడు. దానివలన జ్ఞానానికి సన్యాసమే కారణం. ఆత్మజ్ఞానం పొందాలి, మోక్షం పొందాలంటే సన్యాసమే మంచి దారి అని చెప్పారు. బ్రహ్మ విద్య యందు ప్రీతి కలిగినటువంటి వాడు కనుకనే యాజ్ఞవల్క్యుడు భార్యకు బ్రహ్మజ్ఞానమే బోధించాడు. లోకంలో మనకి ఏది ఇష్టమైతే అది మాట్లాడతాం. మనకి సినిమాలు ఇష్టం అనుకోండి, సినిమా కథలు చెప్తూ ఉంటాం. క్రికెట్ ఇష్టం అనుకోండి, క్రికెట్ గురించి మాట్లాడతాం. ఏమండి, రాజకీయాలు ఇష్టం అనుకోండి, రాజకీయాల కోసం మాట్లాడతాం. యాజ్ఞవల్క్యుడికి బ్రహ్మజ్ఞానమే ఇష్టం కాబట్టి భార్యకి బ్రహ్మజ్ఞానాన్ని చెప్పాడు. దధ్యంగాధర్వణో అశ్విభ్యాం ఉవాచ ద్వివిధం మధు ప్రవర్గ్యాంగర విధ్యాన బ్రహ్మజ్ఞానమితి ద్వయం. ఆధర్వణ దధ్యంగ, అధర్వ వేదవేత్త అయినటువంటి దధ్యచుడు అనేవాడు అశ్విభ్యాం, అశ్వినీ దేవతల కొరకు ద్వివిధం మధు, రెండు విధాలైనటువంటి మధువును ఉవాచ చెప్పాను. ప్రవర్గ్యాంగ రవిధ్యానం, ప్రవర్గ్య అంగరవిధ్యానం, ప్రవర్గ్యం అనేటువంటి కర్మకు అంగమైనటువంటి ఆదిత్యోపాసన అనేటువంటిది చెప్పారు. రెండు బ్రహ్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం ఇదిగో మధు బ్రాహ్మణంలో బ్రహ్మజ్ఞానాన్ని చెప్పారు అనే ద్వయం రెండింటిని. దధ్యచుడు అధర్వ విద్యావేత్త, అశ్వినీ దేవతల కొరకు రెండు విధాలైనటువంటి మధువు చెప్పాడు. ప్రవర్గ్యమునకు అంగమైనటువంటి ఆదిత్యోపాసన చెప్పాడు, బ్రహ్మజ్ఞానాన్ని చెప్పాడు. ఆదిత్యోపాసన ఛాందోగ్యంలో ఉన్నది, బ్రహ్మజ్ఞాన విషయమైనటువంటి మధు విద్య బృహదారణ్యకంలో ఉన్నది. బృహదారణ్యకంలో మధు బ్రాహ్మణంలో బ్రహ్మజ్ఞానం చెప్పారు, ఛాందోగ్యంలో ఆదిత్యోపాసన చెప్పారు. తం వృత్తాంతం ఋషి పశ్యన్ ప్రాబ్రవీద్ అశ్వినో ప్రతి వృత్తాంతమబ్రవీదృభ్యాం
రుభ్యాంచ బ్రహ్మవేదనం. ఏమండి, మొత్తం 4 రుక్కులు. 2 రుక్కులతో కథ చెప్పాడు, 2 రుక్కులతో బ్రహ్మజ్ఞానాన్ని చెప్పాడు. తం వృత్తాంతం ఋషి పశ్యన్, ఆ వృత్తాంతమును ఋషి అయినటువంటి దధ్యచుడు పశ్యన్ దర్శిస్తూ, అశ్వినౌ ప్రతి, అశ్వనీ దేవతల గూర్చి ప్రాబ్రవీత్ చెప్పాను. అశ్వనీ దేవతలకి జరిగిన వృత్తాంతం అంతా చెప్పాడు. రుభ్యాం 2 రుక్కులతో వృత్తాంతమును అబ్రవీత్ చెప్పాను. జరిగిన కథ 2 రుక్కులతో చెప్పాడు. రుభ్యాంచ వేరొక 2 రుక్కులతో బ్రహ్మవేదనం, బ్రహ్మజ్ఞానాన్ని అబ్రవీత్ చెప్పాడు. అయ్యా, ఆదిత్యోపాసన కథ 2 రుక్కుల్లో చెప్పాడు, 2 రుక్కుల్లో బ్రహ్మజ్ఞానం చెప్పాడు. శతపథ బ్రాహ్మణంలో ఉన్నాయి. అయితే మనకి వేదం ప్రధానం కాదు, మనం ఉపనిషత్తులు ప్రధానంగా చదివేవాళ్ళమి. కాబట్టి మనం కర్మకాండలో ప్రవర్గ్య విషయమందు ఆదిత్య ఉపాసన గురించి చెప్పారు. కర్మకాండ యజ్ఞాలు చేసేటువంటి చోట ప్రవర్గ్యం అనేటువంటి కర్మ చేస్తూ ఉన్నప్పుడు ఆదిత్యోపాసన కోసం చెప్పారు. ఇక్కడ మధు బ్రాహ్మణంలో 2 రుక్కుల అర్థంగా బ్రహ్మజ్ఞానం చెప్పారు. మధు బ్రాహ్మణంలో 2 రుక్కుల్ని తీసుకొని మనకి బ్రహ్మ విద్యని బోధించారు. ఈ విషయం దధ్యచుడు తాను దర్శించి అశ్వనీ దేవతలకి చెప్పాడు. దర్శించి పశ్యన్ అన్నటువంటి క్రియ ఎందుకు అంటే, వేదం అపౌరుషేయం, వేదం ఎవరూ రాసింది కాదు. మరి వేదంలో దధ్యచుడు దర్శించాడు అంటే అర్థం ఏమిటి అంటే, వేదాల్లో ఉండేటువంటి మంత్రములు ఏ మంత్రములైతే ఎవరి చేత ఉపదేశము పొందకుండా ఋషులు దర్శిస్తారో ఆ మంత్రాలకి ఆ ఋషులు ద్రష్టలు అంటారు. అంటే ఉపదేశం లేకుండా దర్శించాలి. దధ్యచుడు ప్రవర్గాంగమైనటువంటి ఆదిత్యోపాసన, మధు విద్యలో మధు కాండలో బ్రహ్మ విద్య, ఈ 2 కూడా ఉపదేశం లేకుండా దర్శించాడు. కాబట్టి ఈ రెండింటికి పశ్యన్ అన్నటువంటి పదం వాడారు. దర్శిస్తూ, దర్శించడం అంటే ఆయనే ద్రష్ట, ఆయనే ఈ రెండింటికి ద్రష్ట. దధ్యచుడు అథర్వ విద్యావేత్త, ఇంద్రునిచే రహస్యంగా ఉంచబడినటువంటి మధు విద్యను దర్శించాడు. కానీ ఆ విద్య ఎవరికి ఉపదేశించినా ఇంద్రుడు తన శిరస్సు ఖండిస్తాడనే భయంతో ఎవరికీ చెప్పలేదు. అది దర్శించాడు, ఆయన ద్రష్ట, కానీ ఎవరికీ చెప్పలేదు. అశ్వనీ దేవతలు అతన్ని ఆ మధు విద్య చెప్పమని కోరారు. ఏమండి, మీకు మధు విద్య తెలుసును కదా, మాకు చెప్పండి అని అడిగారు. కానీ తన తల నరికి మేయబడుతుందని చెప్పాడు దధ్యచుడు. అయ్యా, మీకు నేను బ్రహ్మ విద్య చెప్తే ఆ ఇంద్రుడు నా బుర్ర నరికేస్తాడయ్యా అన్నారు. అంటే అశ్విని దేవతలు, నీ శిరస్సుని ముందు మేమే నరికేస్తాం, దాన్ని మేము దాచుంచుతాము, నీకు అశ్వముఖం పెడతాము, ఆ అశ్వముఖంతో మాకు ఉపదేశించు, అప్పుడు ఇంద్రుడు శిరస్సు ఖండిస్తే తిరిగి నీ అసలు శిరస్సు పెడతాం అని చెప్పి దధ్యచుని శిరస్సును ఖండించి దాచిపెట్టి అశ్వముఖాన్ని ఆవర్చారు. అంటే ఆ దధ్యచుడు బుర్ర ఖండించారు, గుర్రం బుర్ర పెట్టారు. దాంతో అతడు ఆ గుర్రం బుర్రతోనే వాళ్ళకి బ్రహ్మజ్ఞానాన్ని చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు ఆ గుర్రం బుర్రని ఖండించేశాడు. ఖండిస్తే ఏం చేశారు అశ్విని దేవతలు, అతని అసలు శిరస్సు అంటే దాచి ఉంచినటువంటి తెచ్చి తిరిగి అమర్చారు. ఈ విధంగా దధ్యచుని వలన అశ్విని దేవతలు బ్రహ్మజ్ఞానం పొందటం కథ. ఇది వృత్తాంతం. ఇదంతా 4 రుక్కుల్లో వర్ణించారు అని శృతి చెప్తున్నారు. అశ్వినోర్యువయో ఉగ్రం లాభాయ గురుమారణం
ఆవిష్కరోమి లోకేస్మిన్ మేఘో వృష్టిం యథా తథా. ఏమయ్యా నేను చెప్తాను. యువయోహ అశ్వినోహ, మీ ఇద్దరు అశ్వినుల యొక్క ఉగ్రమైనటువంటి కర్మ, లాభము కొరకు ఆచరింపబడే దానిని పొందుట కొరకు గురుమారణం, గురువును చంపడం అనే పాపం. అస్మిన్లోకే, ఈ లోకమందు, యథా ఏ విధముగా, మేఘుడు వృష్టి వర్షమును ఆవిష్కరించును, తథా విధముగా ఆవిష్కరోమి, నేను ఆవిష్కరిస్తాను, నేను ప్రకటిస్తాను. ఏమయ్యా మీరు చాలా క్రూరమైనటువంటి పని చేశారు. తర్వాత గురువు శిరస్సును మీరు ఖండించారు. ఈ రెండు విషయాల్ని లోకంలో ప్రచారం చేస్తాను అన్నాడు. మధు విద్యా మంత్రద్రష్ట దధ్యచుడు. అతడు ఆ మంత్రాల్లో చెప్పినది అశ్విని దేవతల క్రూర కర్మని గురించి. అది క్రూరమైనట్టు ఏమిటి? ప్రవర్గ్య ప్రకరణ కర్మ పేరు దంసం. ఆ కర్మ పేరు ఏమిటండి? దంసం. ప్రవర్గ్య ప్రకరణంలో ఉంటుంది. అది క్రూరమైనటువంటి కర్మ. వాళ్ళు ఎందుకు ఆచరించారు? లాభం కొరకు. కర్మ దంసము లాభము కొరకు ఆచరించుట క్రూరం. దాన్ని అందరికీ తెలిసేటట్టు చేస్తాను అనే విషయంలో అశ్విని దేవతల్ని తిట్టడం కాదు, స్తోత్రం ఉన్నది అంటున్నారు. అదేమిటండి అంటే, క్రూర కర్మ చేసినటువంటి వాళ్ళకి పాపం అంటలేదు. అక్కడ కర్మ విషయాలే చెప్పబడ్డాయి. మధు విద్యలో బ్రహ్మజ్ఞానం పొందటానికి చేసిన గురుశిర ఖండనం కూడా క్రూరమే. కానీ దాని వలన కూడా వాళ్ళకి పాపం అంటదని నిందారూపంగా స్తుతి చేశారు. అంటే పాపం చేసిన అశ్విని దేవతలకి ఎందుకు అంటలేదండి? ఎవరైతే బ్రహ్మజ్ఞానాన్ని పొందుతారో వాళ్ళకి పాపాలు అంటావు. అపహత పాప్మా అని ఇదే బృహదారణ్యకంలో వస్తుంది. 4వ అధ్యాయంలో మనం చెప్పుకుంటాం. అలాగే కృతాకృతేన తపతః అంటే చేసిన వాటికి చేయబోయే అకృతములకు కృతములకు వాడికి ఏ రకమైన దోషం లేదు. వాడి పాపం అంటదు, పుణ్యం అంటదు. ఏమండి, జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో ఆ రెండూ పోతాయి. అశ్విని దేవతలు జ్ఞానాన్ని పొందారు కాబట్టి వాళ్ళు దంసం అనేటటువంటి క్రూర కర్మ చేసినా వాళ్ళకి పాపం అంటలేదు. గురువు గారి బుర్ర నరికేసినా వాళ్ళకి పాపం అంటలేదు. బ్రహ్మజ్ఞానం అంత గొప్పది. బ్రహ్మజ్ఞానం సంపాదిస్తే నువ్వు చేసినటువంటి ఎంత గొప్ప పాపమైనా నశించిపోతుంది. బ్రహ్మజ్ఞానం అంత గొప్పది. దధ్యంగా ధర్మణో స్వస్య శిరసా యువయోర్మధు యత్ప్రోవాచ తదప్యత్ర జానన్నావిష్కరోమ్యహం. ఇదిగో అశ్వస్య శిరస, అశ్వముఖముతో గుర్రం బుర్రతో ఆధర్మణ దధ్యంగ, అధర్మ విద్యావేత్త అయినటువంటి దధ్యచుడు యువయో అశ్విని దేవతలైనటువంటి మీ కొరకు యత్ మధు ప్రోవాచ, ఏ మధు విద్యను చెప్పానో తదపి అత్ర, అది కూడా ఇక్కడ జానన్ తెలిసిన వాడని ఆవిష్కరోమి అహం, నేను అందరికీ తెలియనట్లు చేస్తాను. మధు విద్య కూడా అందరికీ లోకంలో తెలిసేటట్టుగా చేస్తాను. అధర్మ విద్యావేత్త అయినటువంటి దధ్యతుడు గుర్రం శిరస్సుతోనే మీకు మధు విద్య చెప్పాడు. దాన్ని ఇక్కడ అందరికీ తెలిసేటట్లు చేస్తాను. దధ్యతుడు అశ్విని దేవతల చేత హింసింపబడి చెప్పినా అది లోకానుగ్రహార్థమైనటువంటి కర్మకాండ విషయ ఆదిత్యోపాసన మరియు బ్రహ్మ విద్యా విషయ మధు విద్య. అశ్విని దేవతలు దధ్యతుడు బుర్ర తగ్గొట్టారు, ఆయన గుర్రం బుర్ర పెట్టారు. అయినా ఆయన ఆదిత్యోపాసన చెప్పాడు. అది లోకానుగ్రహం కోసం. మీరు చాందోగ్యంలో చదివారు. అలాగే బృహదారణ్యకంలో మధు బ్రాహ్మణంలో మధు విద్య చెప్పాడు. ఈ రెండు లోకానుగ్రహం కోసం. బ్రహ్మ విద్య
చెప్పారు. కనుక గురు శిష్యులందు దోషము ప్రసక్తం కాలేదు. గురువు గారికి దోషం లేదు, శిష్యులకి దోషం లేదు. అయితే ఇక్కడ ఏమిటండి ఇబ్బంది అంటే చిన్న ఇబ్బంది ఉన్నదండి. ఛత్వా గురో శిరోన్యత్ర నిక్షిప్య స్వస్య యచ్చిరః యదాహృత్య గురోః స్కంధే ప్రతిష్టాపయతం. తదాహృత్య గురో స్కంధే ప్రతిష్టాపయత యువాం. మీరు చేసినటువంటి పని ఏమిటయ్యా అంటే గురువు యొక్క శిరస్సును చిత్వా ముక్కలు చేశారు, ఖండించేశారు. అన్యత్ర మరొక చోట నిక్షిప్య దాచి ఉంచారు. ఏత అశ్వస్య శిరః, ఏ గుర్రం బుర్ర ఉన్నాదో తదాహృత్య దాన్ని పట్టుకొని వచ్చి గురోస్కంధే గురువు గారి యొక్క మెడ మీద యువా మీరిద్దరూ ప్రతిష్టాపయత ఉంచారు. ఏమయ్యా మీరు ఏం చేశారు? ఆ గురువు గారి బుర్రకు నరికేశారు, ఆ బుర్రను ఎక్కడో దాచేశారు. ఓ గుర్రం బుర్ర పట్టుకొని వచ్చారు, వాడి మెడ మీద పెట్టారు. ఇప్పుడు మాకు పాఠం చెప్పన్నారు. ఇదేమిటండి? ఇదేమిటి వ్యవహారం? బ్రహ్మజ్ఞానం ఎంత గొప్పదో చూడండి. బుర్ర తీసేస్తే వాడు మాట్లాడటం ఏమిటండి? ఇలాంటి విషయాలు ఉంటాయా? ఆశ్చర్యకరంగా ఉంటాయి. చేశాడు ఆయన. ఏమండి, గురువు యొక్క శిరస్సును ఖండించి దాన్ని మరి ఒక చోట దాచి ఉంచి ఏదో ఒక గుర్ర బుర్ర తెచ్చి దాన్ని గురువు గారి మెడ మీద ఉంచారు. అంటే అశ్విని దేవతలు అమృత స్వరూపులు కనుక శిరస్సును ఖండించి మరో శిరస్సును పెట్టినా ప్రాణం పోవటం జరగలేదు. ప్రాణాన్ని కాపాడగలిగే శక్తి వారికి ఉంది, కానీ వారికి బ్రహ్మజ్ఞానం లేదు. అందువలన గురువు గారి చేత బ్రహ్మజ్ఞానాన్ని వాళ్ళు పొందారు. వాళ్ళు బ్రహ్మజ్ఞానాన్ని ఎవరి దగ్గర పొందారంటే గురువు గారి దగ్గర పొందారు. గురువు గారి దగ్గర నుంచి బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకున్నారు. సత్య ప్రతిజ్ఞ స గురు స్వాఢ్వాప్యేత ఏతాదృశీం యథాం మధుద్వయమువా కథితోర్ధం రుచోర్ద్వయో. ఏమండి, ఇది కథ. దీంట్లో బ్రహ్మ విషయం చెప్పబడ్డాది అని ఉంటుంది, కానీ ప్రత్యేకంగా ఇది బ్రహ్మ విషయం అని మరేం చెప్పడానికి లేదు. ఎందుకంటే బ్రహ్మ విద్య సమాప్త అని చెప్పవలసిన బ్రహ్మ విద్య అంతా మనకి చెప్పేశారు, మనం వినేశాం. ఇది కథ వింటున్నాం. ఇక్కడ ఏమిటయ్యా కథ అంటే, ఇక్కడ కథ సత్య ప్రతిజ్ఞ, సత్యమైనటువంటి ప్రతిజ్ఞ కలవాడు. అంటే సత్యమును గూర్చి అంటే బ్రహ్మమును గూర్చి జ్ఞానము కలవాడు అని ఒక అర్థం. ఆడి తప్పనటువంటి వాడు అని మరొక అర్థం. సత్య ప్రతిజ్ఞ అంటే సత్యమైనటువంటి ప్రతిజ్ఞ కలవాడు అంటే వాడు అన్నమాట తప్పిపోడు, అదొక అర్థం. సత్యమును గూర్చి, సత్యార్థం ప్రతి జ్ఞానం సత్య ప్రతిజ్ఞ. ప్రతి జానాతి ప్రతిజ్ఞ, సత్యార్థం ప్రతి జానాతి. సత్యము కొరకు తెలిసినటువంటి వాడు. వీడికి బ్రహ్మాన్ని తెలుసు. లోకంలో బ్రహ్మం తెలియడం అనేటువంటిది సులభమైన విషయం కాదు. డిగ్రీల్లో అమ్మే వస్తువు కాదు, పుస్తకాల్లో దొరికే వస్తువు కాదు. అది పరమాత్మ యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి, మనలో ఆ వైరాగ్యం ఉండాలి. మనం ఆ వైరాగ్యం ఉన్నప్పుడు ఆ పరమాత్మను పొందగలం, లోపల ఉన్నవాడిని మనం చూడగలం. సగురువు, ఆ దధ్యచుడు అనే గురువు ఏతాదృశీం, ఇటువంటిదైనటువంటి అంటే శిరశ్ఛేదన విషయం, బుర్ర నరికేస్తే ఆయన ఆడవలేదు, దుఃఖపడలేదు, నా బుర్ర నరికేసారు అనలేదు, మీరు చెడిపోవాలని తిట్టలేదు, ఏమీ అనలేదు. ఏమండి, ఆయన ఎంత గొప్పవాడో ఆలోచించండి. ఆ వాడు
బుర్ర తీసేస్తే ఆయన చాలా సంతోషంగా వ్యధాం దుఃఖమును స్వాఢ్వాపి సహించిన వాడై రుచోర్ద్వయో రెండు రుక్కులతో మధుద్వయం రెండు విధాలైనటువంటి మధువును ఉవాచ చెప్పాడు. రెండు రకాలైనటువంటి మధువు చెప్పాడు అని అర్ధకథిత విషయం చెప్పబడెను. బ్రహ్మమును తెలిసినవాడు మాట తప్పనివాడు అయినటువంటి ఆ గురువైనటువంటి దధ్యచుడు తన యొక్క శిరస్సు ఖండింపబడినప్పటికీ ఆ బాధను భరిస్తూ రెండు రుక్కులతో రెండు విధాలైనటువంటి మధువుని చెప్పాడు. ఆ విషయమే రెండు రుక్కుల్లోనే ఉన్నదన్నారు. శతవత బ్రాహ్మణంలో ఉన్నటువంటి రెండు రుంగమంత్రాల్లో ఈ మధు విద్య ఉన్నది అని అంటారు. అది దధ్యచుడు అశ్విని దేవతలకి చెప్పాడు అంటారు. ఇది కథ. మధు విద్య మధు బ్రాహ్మణంలో మధు విద్య అనేటువంటిది బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్యని ఎంత గొప్పదో చెప్పడం కోసం ఈ కథ మనకి చెప్తున్నారు. అంటే బ్రహ్మ విద్య తెలిసిన వాళ్ళు, బ్రహ్మ విద్యని పొందేవాళ్ళు మృత్యువు అనే దానికోసం భయపడక్కర్లేదు. ఏమంటే నేను చచ్చిపోతానేమో, ఎందుకైనా మంచిది వీలునామా రాసి ఉంచేస్తాను. మీకు వీలునామా రాయాలంటే రాయండి, ఆస్తులుంటే రాయండి, ఎవరు వద్దం లేదు. కానీ చచ్చిపోతానేమో అని బెంగ పెట్టుకోకండి. ఎందుకంటే ఇష్టం ఉన్నా లేకపోయినా శరీరం పోతుంది. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, నాకు నచ్చలేదండి, నా శరీరం పోవడానికి వీల్లేదండి అంటే కుదరదు. టైం అయిపోయిన తర్వాత దూడిపోతుంది. బ్రహ్మమును తెలిసినటువంటి వాడు, మాట తప్పని వాడు అయినటువంటి ఆ గురువు దధ్యచుడు తన యొక్క శిరస్సు ఖండింపబడినప్పటికీ ఆ బాధను భరిస్తూ రెండు రుక్కులతో రెండు విధాలైనటువంటి మధువుని చెప్పాడు. ఆ విషయమే ఆ రెండు రుక్కుల్లోనే ఉన్నది. ఈశో మనుష్యపస్వాది దేహాంచక్రే పురాతతః సపక్షే లింగ రూపేణ భూత్వా తాన్ ప్రావిశత్ ప్రభుః. ఏమయ్యా, పరమాత్మ ఎక్కడున్నాడయ్యా? నీలోనే ఉన్నాడయ్యా. నాలో ఎలా ఉన్నాడయ్యా? ఈశః ఈశ్వరుడు మనుష్య పశ్వాది దేహాన్, మనుష్యులు పశువులు మొదలైనటువంటి శరీరములను పురా ముందు చక్రే చేసను, తతః అటు తరువాత సహా ఆ ఈశ్వరుడు పక్షి లింగ రూపేణ సూక్ష్మమైనటువంటి లింగదేహంతో భూత్వా అయి తాన్ ఆ మనుష్యాది స్థూల దేహములందు ప్రభువు ఈశ్వరుడు ప్రావిశత్ ప్రవేశించను. తానే వాటిని చేశాడు, వాటిలో తానే ప్రవేశించాడు. ఈశ్వరుడు ద్విపాత్తులైనటువంటి మనుష్యుల్ని, చతుష్పాత్తులైనటువంటి పశువుల్ని కూడా పుట్టించాడు. తరువాత వాటిలో ప్రవేశించాడు, లింగదేహంతో ప్రవేశించాడు. పక్షి అంటే లింగదేహం అన్నారు, సూక్ష్మమైనటువంటిది అన్నారు. మూలంలో పురశ్చక్రే ద్విపద, పురశ్చక్రే చతుష్పద అని చెప్పి పురస్స పక్షీభూత్వ పురుష ఆవిశతు అన్నారు. పక్షి అంటే లింగ శరీరం అనే అర్థం భాష్యంలో చెప్పారు. ఆవిశత్ అంటే ప్రవేశించను అన్న అర్థం చెప్తున్నాం. ఆ పదానికి బదులు విద్యారణ్యుల వారు ప్రావిశత్ అన్నారు, అంటే ప్రవేశించను అని అర్థం చెప్పేస్తాం. కాదండి, ఆవిశత్ అనే పదార్థాన్ని శృతి వివరిస్తున్నారు. ఆవిశత్ అంటే ఏమిటి అర్థం చెప్తున్నారు. శృతి దాని యొక్క అర్థాన్ని చెప్తున్నారు. యోయం పురుష శబ్దోసో అస్మిన్ పురుష శబ్దోస్మిన్ మంత్రే తస్య నిరుక్తితః జీవ బ్రహ్మైక్య తాత్పర్యం మంత్రస్యాస్య ఉపవర్ణ్యతే.
యహ అయం ఏ ఈ పురుష శబ్ద పురుషుడు అనే శబ్దము అస్మిన్ మంత్రే ఈ మంత్రమునందు కలదో తస్య దాని యొక్క నిరుక్తిత వ్యుత్పత్త్యర్థము వలన జీవబ్రహ్మైక్య తాత్పర్యం జీవబ్రహ్మములు ఒక్కటే అనేటువంటి తాత్పర్యార్థము అస్య మంత్రస్య ఈ మంత్రమునకు ఉపవర్ణ్యతే ఇక్కడ వర్ణిస్తున్నారు. ఏమండి, ఇక్కడ ఒక మంత్రాన్ని వర్ణిస్తున్నారు మనకి. ఏమిటయ్యా ఆ మంత్రాన్ని వర్ణిస్తున్నారు అని అంటే, ఇక్కడ మనకి పురుష శబ్దం అంటే ఏమిటి అన్నటువంటి చెప్తున్నారు. యహ పురుష, ఇచ్చట పురుష శబ్దం, పురుష అనే శబ్దం వాడారు. దాన్ని నిరుక్తి అంటే వ్యుత్పత్తికి సంబంధించినటువంటి వ్యాఖ్య వలన ఈ మంత్రంలో జీవబ్రహ్మములు ఒక్కటే అనే తాత్పర్యం వర్ణింపబడుతున్నది. జీవబ్రహ్మములు రెండు ఒక్కటే. ఆవిశత్ అనేటువంటి పదం వలన జీవము బ్రహ్మము ఒక్కటే అని చెప్పబడుతున్నాయి. అది ఎలాగండి? జీవుడు బ్రహ్మం ఒకటెలాగవుతారండి అంటే ఉపాధి భేదమే తప్పిస్తే వస్తు భేదం లేదు. ఏమండి, నెయ్యి సీసాలో పోసాం, క్యాన్లో పోసాం, డబ్బాలో పోసాం, ఎందులో పోసినా అది నెయ్యే. సీసాలో ఉంటే నెయ్యి నూనె అవ్వదు, డబ్బాలో ఉంటే నెయ్యి మరొకటి అవ్వదు, క్యాన్లో ఉంటే మరొకటి అవ్వదు. వస్తువు వస్తువే. ఇక్కడ ఏమిటయ్యా? జీవుడు బ్రహ్మము ఒక్కటే. అది ఎలాగయ్యా? రెండు ఒకటి ఎలాగవుతాయ్యా? పురిసేతే యతస్తస్మాత్ పురుషో జీవముచ్యతే సర్వం పూరయతి ఇత్యేవం పురుషో బ్రహ్మ భణ్యతే. ఇక్కడ రెండు ఉన్నాయండి. ఎవరున్నారండి? జీవుడు అని ఒక పదం ఉన్నారండి, బ్రహ్మ అని ఒక పదం ఉందండి. లోకంలో పెద్ద తలనొప్పి అంతా ఏమిటి? జీవుడు నేను, నేను వేరు, బ్రహ్మ ఆయన ఎక్కడో ఉన్నాడు, ఆయన వేరు, వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడు. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల శుద్ధం. వైకుంఠపురం అంటే అది ఎక్కడా లేదు సార్, ఏ ఊర్లోనే లేదు వైకుంఠపురం. దాన్ని గూగుల్లో మీరు కొడితే దొరకదు. వైకుంఠం అంటే ఏమిటి? వికుంఠము. వికుంఠము అంటే ఏమిటి? విగత కుంఠము అంటే ప్రవేశించుటకు అడ్డు లేనిది, దుర్గమము కానిది. అది సులభంగా ప్రవేశించడానికి వీలైన దాన్ని వైకుంఠము అంటారు. వికుంఠస్య భావః వైకుంఠ. అందుకోసం మీరు అక్కడ చాలా సులభంగా ప్రవేశించవచ్చు. దానికి ఏ రకమైనటువంటి వేషాలు పాసులు ఏం లేవు. అది ఎక్కడా లేదు, మీలోనే ఉన్నారు, మీ లోపలే ఉన్నారు. కైలాస కా ఏ లా సా ఇవి బీజాక్షరాలు. బీజాక్షర స్వరూపమైనటువంటిది కైలాసం. కైలాసం అంటే బీజాక్షరముల యొక్క తత్వం. వైకుంఠం అంటే బ్రహ్మజ్ఞాన మార్గం. ఈ రెండు కూడా ఊర్లోనో ఎక్కడో గూగుల్లో మేము సెర్చ్ చేసామండి. వైకుంఠం ఎక్కడో ఉన్నది, కైలాసం ఎక్కడో ఉన్నది. కథ చెప్పడం కోసం ఏదో చెప్తాం. కథలు జ్ఞాపకం పెట్టుకోకూడదు, తత్వం జ్ఞాపకం పెట్టుకోవాలి. తత్వార్థం కావాలి, జ్ఞానార్థం కావాలి. పురుషేతే యతః తస్మాత్ పురుషో జీవ ఉచ్యతే. యతః ఎందువలన, పురి పురమందు అంటే శరీరమునందు, సేతే శయనించుచున్నదో, తస్మాత్ అందువలన
పురుషః పురుషుడు, జీవః ఉచ్యతే జీవునిగా చెప్పబడుతున్నాడు. జీవుడు అంటున్నాం పురుషుణ్ణి. ఎందువల్ల అంటున్నాం? వాడు శరీరంలో ఉన్నాడు కాబట్టి పురుషుడు, జీవుడు అంటున్నాం. ఈ జీవుడికి పురుషుడు అన్న పేరు ఎందుకు వచ్చింది? శరీరంలో ఉన్నాడు కాబట్టి. రెండో వాడు ఎవడండి? సర్వం పూరయతి, అన్నింటినీ పూరించుచున్నాడు. ఇత్యేవం అనే విధంగా పురుషః పురుషుడు బ్రహ్మ భణ్యతే బ్రహ్మమని చెప్పబడుతున్నాడు. ఇక్కడ జీవుడు అంటున్నాం, అక్కడ బ్రహ్మ అంటున్నాం. జీవుడు అన్న చోటకి బ్రహ్మ అన్న చోటకి తేడా ఏమిటండి? శరీరం అనే ఉపాధిలో ఉన్నటువంటి వాడిని జీవుడు అన్నారు. ఏమండి? సర్వాత్మ భావం కలిగినటువంటి వాడిని బ్రహ్మ అన్నారు. బ్రహ్మ అంటే సర్వాత్మ భావం, అన్ని శరీరాల్లోనే ఉన్నటువంటి వాడిని బ్రహ్మ అన్నారు. ఒక్క నీ శరీరంలోనే ఉన్నటువంటి వాడిని జీవుడు అన్నారు. నా శరీరంలో ఉన్నవాడు జీవుడు. అన్ని శరీరాల్లోనే వ్యాపించినటువంటి బ్రహ్మ, అన్ని శరీరాల్లోనే అదే ఉన్నాడు. పురము అంటే శరీరము, శరీరంలో ఉండడం చేత పురుషుని జీవుడు అంటారు. అన్నింటినీ పూరించుట అంటే అన్నింటి యందు నిండి ఉండుట వలన పురుషుణ్ణి బ్రహ్మ అంటారు. అంటే ఒకే పురుషుడు జీవుడు బ్రహ్మము అని రెండు విధాలుగా చెప్పబడుతున్నాడు. ఉపాధిలో జీవుడు అంటున్నారు, సర్వాత్మ భావంలో బ్రహ్మ అంటున్నారు. బ్రహ్మ అంటే అన్నిట్లో ఉన్నవాడు, జీవుడు అంటే ఒక్క శరీరంలో మాత్రమే ఉన్నటువంటి వాడు. అనేన బ్రహ్మణ కించిత్ బహిః నానామృతం క్వచిత్ నాస్త్య సంహృతమంతశ్చ పూరణాత్ పురుషస్తథా. ఏమయ్యా, బ్రహ్మం అనేటువంటిది అంతటా ఉన్నదా? అంతటా ఉన్నదండి. మీ ఒక్క శరీరంలోనే లేదు, నా ఒక్క శరీరంలోనే లేదు, అంతటా బ్రహ్మం ఉన్నది. ఎలా ఉన్నదండి అంతటా బ్రహ్మం అంటే? అనేన బ్రహ్మణ, ఈ బ్రహ్మము చే అనావృతం, ఆవృతము కానటువంటిది, కించిత్ ఏ కొద్ది మాత్రము, బహిః నా, బయట లేదు. అంటే ఈ బ్రహ్మం చేత ఆవరించబడనటువంటిది బయటని ఏదీ లేదు, అన్నీ ఈ బ్రహ్మం చేత ఆవరించబడే ఉన్నాయి. అసంవృతం, వాతప్రాతము కానటువంటిది క్వచిత్, ఏది నాస్తి, లేదు. అన్నీ ఆత్మయందే వాతప్రాతంగా ఉన్నాయి. అంతశ్చ పూరణాత్, అన్నింటినీ నిండి ఉండుట వలన, తథా, ఆ విధముగా, పురుషః పురుషుడు. పురుషుడు అని ఎందుకంటున్నాం? అన్నింటిలో నిండి ఉంటాడు. ఏమండి? అంతటా ఉంటాడు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు. విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు అంతటా ఉన్నాడు. ఏ ఊరి నుంచో రాక్కర్లేదు, మన దగ్గరే ఉన్నాడు. ఈ బ్రహ్మము చేత కప్పబడనటువంటిది ఏదీ లేదు, ఆవృతం కానటువంటిది. అంటే ఆ బ్రహ్మంతోనే ఆవరింపబడి అన్నీ ఉన్నాయి. ఈ బ్రహ్మము నుండి వాతప్రోతం కానిటువంటిది కూడా ఏదీ లేదు. అంతటా నిండి ఉండటం వల్ల ఈ బ్రహ్మమే, ఈ పురుషుడే బ్రహ్మము అని చెప్తున్నాను. వీడే బ్రహ్మము. ఏమండి? అంతటా ఆవరించి ఉన్నాడు అంటున్నారు. దీనికి ఆధారం ఏమిటి? ఇదే బృహదారణ్యకోపనిషత్తులో గార్గీ బ్రాహ్మణంలో అన్ని భూతములు వాతప్రాత తత్వాన్ని చెప్పారు. భూమి దేంట్లో ఉన్నది, జలాల్లో ఉన్నది, జలాలు దేంట్లో ఉన్నాయి, అగ్నిలో ఉన్నాయి, అగ్ని దేంట్లో ఉన్నది, వాయువులో ఉన్నది, వాయువు దేంట్లో ఉన్నది,
వాతప్రోతంగా పడుగు పేకలాగా ఆకాశంలో ఉన్నది. అవ్యాకృతమైనటువంటి ఆకాశం దేంట్లో వాతప్రోతంగా ఉన్నది అని గార్గి ప్రశ్న వేసింది. యాజ్ఞవల్క్యుడు సమాధానం చెప్పాలి. చెప్తే ఓ తంట, చెప్పకపోతే మరో తంట. ఏమిటయ్యా తంట? చెప్తే చెప్పరానటువంటిది అనే బ్రహ్మాన్ని మాటలతో చెప్పాం కాబట్టి యతో వాచా నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నటువంటి వేదవాక్యానికి విరుద్ధం అవుతుంది. మాటలతో చెప్పడానికి కుదరదు. పోని చెప్పడం మానేద్దామంటే నీకు తెలియదా అంటారు. తెలుసునండి చెప్పలేను అనడం కుదరదు. తెలిస్తే చెప్పాలి. ఏమిటి చెప్పాలి? అవ్యాకృత ఆకాశం దేంట్లో వాతప్రోతంగా ఉన్నదో, పడుగు పేకలా ఉన్నదో చెప్పాలి. అక్కడ యాజ్ఞవల్క్యుల వారు ఏమిటున్నారు? తదక్షరం బ్రాహ్మణ అభివదంతి. ఆ ఆకాశము అక్షరమునందు వాతప్రోతంగా ఉన్నదని బ్రహ్మవేత్తలు చెప్తారు అన్నారు. నేను చెప్పాను అనలేదు, బ్రహ్మవేత్తలు చెప్తారు అన్నారు. అందువల్ల ఏమిటైంది? మాటలతో చెప్పాము అన్నటువంటి దోషం రాలేదు, తెలియదు అన్న దోషం రాలేదు. కాబట్టి అవ్యాకృత ఆకాశం దేని యందు వాతప్రోతం అంటే అది అక్షరముందు వాతప్రోతంగా ఉన్నదని బ్రహ్మవేత్తలు చెప్తారు అని అనటం వలన ఈ జగత్తంతా కూడా బ్రహ్మమునందే వాతప్రోతం. ఈ జగత్తంతా కూడా దేంట్లో లీనమై ఉన్నది? పడుగు పేకలా దేంట్లో ఉన్నది? బ్రహ్మమునందే. ఈశ్వరునిచే కప్పవేయబడనిది కాని, ఈశ్వరుని లోపల ప్రవేశింపబడనిది కాని, అంతటా ఉండే ఈశ్వరునిచే బడనిది కాని ఏదీ లేదు. అంటే ఈశ్వరుడు అంతటినీ కప్పి ఉన్నాడు. ఈశ్వరుడు లోపలే అంతా ఉన్నది. ఈశ్వరుని చేత వ్యాపించే అంతా ఉన్నది. అదే బ్రహ్మము, అదే పురుషుడు. అదే బ్రహ్మం, అదే పురుషుడు. ఈ పురుషుడు